మానవ చరిత్రలో మనం ఇంతవరకు ఎన్నెన్నో ఆవిష్కరణలు చూశాం. అంతరిక్షంలో ఊహించని దూరాలని దాటాం. చంద్రుడిపై కాళ్ళు మోపాం. కానీ మన కాలి కింది భూగర్భంలో కనీసం 30 కిలోమీటర్లకు మించి దాటలేకపోయాం. అలాగే బయట ప్రపంచంలో ఎన్నో విశేషాలను, సౌకర్యాలను కనుగొన్నాం. కృత్రిమ మేధను సృష్టించాం. కానీ మన అంతరంగంలో జరుగుతున్న విషయాలను కొంచెం లోతుగానైనా స్పృశించలేకపోయాం. విశ్వాంతరాళాల్లో ఉన్న వింతలను మించిన వింతలున్న మన అంతరంగాన్ని కనీసం పైపైన చూపే ప్రయత్నమే ఈ చిన్ని కథ. అదేంటి మేడం, ఆల్రెడీ రౌండ్స్ ఫినిష్ చేశాం కదా. లేదు ప్రియా, చాలా ఇంపార్టెంట్ సైకియాట్రిక్ కేస్. క్రానిక్ స్కిజోఫ్రెనిక్ పేషెంట్ ఉన్నాడు, అతను చూడాలి. అదేంటి మేడం, తగస్సు మధ్యలో మానేసి వచ్చినట్టున్నాడు. చిన్నగాను ప్రియా, వింటి శాపం పెడతాడు. హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు? నా సంగతి సరే, మీరెలా ఉన్నారు మేడం? నా గురించి ఎందుకులేండి, మీ గురించి అనడానికి వచ్చాను. మీరెలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను మేడం. నన్ను చూసుకోవడానికి మీరు అందరూ ఉన్నారుగా. కానీ ప్రపంచమే సరిగా లేదు. దాని సంగతి చూద్దామంటే నన్ను మీరు ఇక్కడ కట్టిపడేశారు. అవునా? మరి కాదా? సరే, ఈ విషయం చెప్పండి. నేను ఎప్పుడు చచ్చిపోతాను? ఆ విషయం నాకేం తెలుసు, నువ్వే చెప్పు. అది కూడా నేను ఎప్పుడంటే అప్పుడే. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, కానీ ఒక్క పని మాత్రం చేయను. ఏ అమ్మాయి, ఇంకా మారలేదా నువ్వు? ఏంటి అలా చూస్తున్నావు నన్ను? తినేస్తావా లేక చంపేస్తావా? అయినా నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. అప్పుడంటే ఏదో అలా జరిగిపోయింది. డాక్టర్, అసలు ఈ పిల్లని తీసుకొచ్చారు? అమ్మాయి తెలుసా? అయ్యో, తెలుసాయింది డాక్టర్. పోయిన జన్మలో ఈ నంగనాచి నా పాత గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏం ప్లాన్తో వచ్చిందో ఏమో. కంగారు పడకు. అబ్బో, అంత చరిత్ర ఉందా? డాక్టర్, మీకు విషయం తెలుసా? ఏంటో చెప్పండి. నేను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే నన్ను భగ్నం చేయడానికి వచ్చిన మేనక ఇదే. అబ్బో, అవునా? మరి ఏమనుకున్నారు, అంత కథ ఉంది. సరే బాబు, నీ పన్ను చూసుకో. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరుండగా నాకెందుకు భయం మేడం? ఎవరు మేడం తను? నేను తెలుసు అంటున్నాడు. నాకు భయంగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇతన్ని. కంగారు పడకు ప్రియా, అతను 15 ఏళ్లుగా నాకు తెలుసు. నా ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నా పేషెంట్. అవునా? ఇతను మన సైకియాట్రిక్ టెక్స్ట్ బుక్ లాంటి వాడు ప్రియా. మన బుక్స్లో ఉన్న అన్ని జబ్బులు ఇతనిలో ఉన్నాయి. మేడం, ఇంట్రెస్టింగ్గా ఉంది మేడం. అతని గురించి కొంచెం చెప్తారా? అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ప్రియా. చాలా తెలివైనవాడు. బిజినెస్లో నమ్మకమైన తన పార్ట్నర్స్ మోసం చేశారు. దానివల్ల ఫైనాన్షియల్ లాస్లోకి వెళ్ళాడు. అవునా? లాస్ నుండి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ వాళ్ళ ఆవిడ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు చెప్పింది. అసలు ఫస్ట్ ఎలా మొదలైంది మేడం ఇతని కదా? వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట ప్రియా. ఆయన తను చాలా బాగా చూసుకునేవాడంట. కొన్ని రోజులుగా తన బిహేవియర్లో మార్పులు కనిపించాయంట. అందుకని తనని ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళ గురించి ఇలా చెప్పింది. వచ్చేసారా? ఏమైందండి అలా ఉన్నారు? గత 2 వారాల నుంచి చూస్తున్నా. ఏమైంది మీకు? మీరులా లేరు, అదోలా ఉన్నారు. అసలు ఏమైందండి?
గత వారం నుండి ఆఫీస్ కూడా వెళ్ళడం లేదట. బిజినెస్ అన్నాక లాభ నష్టాలు సహజమేనండి. మిమ్మల్ని చూస్తుంటే ఏమైపోతారని నాకు భయమేస్తుంది. ఆహా, నేను ఆఫీస్కి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే నీకేంటి? నువ్వెవరు నన్ను అడగడానికి? అసలు బిజినెస్ గురించి నీకెందుకే? అయినా బాగానే ఆరాలు తీస్తున్నావుగా వెనక నుంచి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేనేమన్నాను? నాకు ఈ ఇంటి గురించి మీ గురించి తప్ప వేరే ధ్యాస ఏమైనా ఉంటుందా? నాకు మీరు ఈ ఇల్లే అండి ముఖ్యం. బాగా ఎక్కువైందే నీకు. ఎవరిని పెట్టావేంటి వెనకాల? హలో హలో బాబు, సరే కింద వాచ్మెన్కి ఇలా ఇచ్చేసేయండి. ఇవ్వు. హలో, ఆ. ఎవరు? హోమ్ మినిస్టర్ పిఏనా? టైం లేదు, నేను అపాయింట్మెంట్ ఇవ్వను. నేను చాలా బిజీగా ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారికి ఆ మాట చెప్పండి. అర్థమవుతుందా? హోమ్ మినిస్టర్ అయితే ఏంటి, చీఫ్ మినిస్టర్ అయితే ఏంటి? నాకు కుదరదు. నీకు అర్థమవుతుందా? నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏంటిది? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు మాట్లాడేది మీకేనా అర్థమవుతుందా? వాడు హోమ్ డెలివరీ బాయ్. అబ్బా, నాకు తెలియదులే. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను సుప్రీంని. ఎవరైనా నా మాట వినాల్సిందే. ప్రతిదీ నా కంట్రోల్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఏంటండి మీ ప్రవర్తన వింతగా ఉంది. సరే అండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను. హ్మ్. హ్మ్? ఏమండి, జ్యూస్ తీసుకోండి. ముందు నువ్వు తాగు. ఏమైందండి మీకు? ప్రేమ కొంచెం ఎక్కువైందిలే. ఎందుకు? అసలు ఏమైంది మీకు? మిమ్మల్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. అవునా మేడం, ఏం జరుగుతుందో నీకు తెలీదా? నువ్వు కాదు చేసేవన్నీ చేసి ఏం యాక్షన్ చేస్తున్నావే? ఎందుకు ఈ డ్రామాలు? నువ్వే కదా మన బిజినెస్ సీక్రెట్లన్నీ అవతల వాళ్ళకు చేరవేసి నన్ను దివాలా తీయించింది. నాకు తెలియదు అనుకుంటావా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా సోయిందా? షడప్! చేసేవన్నీ చేసి ఏమి ఎరగనట్టు నంగనాచి వేషాలు. చివరికి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదే. ఏం ద్రోహం చేశానని నేను నీకు? ఏం మాట్లాడినవి? నేను మిమ్మల్ని చంపడం ఏంటి? చాలు, నా చాలు, బ్రతికే ఎక్కువైంది మీరు నీకు. అనుకున్న నాకు అన్నీ తెలుసు. నేనేదో తెలివైన వాడిని కాబట్టి బ్రతికున్నాను. ఈ పాటికి పైకి పంపేదానివే నన్ను. పెద్ద మోసగెత్తవే నువ్వు. ఐ విల్ సీ యువర్ ఎండ్. చూస్తాను నీ సంగతి. అదండి డాక్టర్ వారి పరిస్థితి. అతి కష్టం మీద తనని ఇక్కడ తీసుకొచ్చాను. అసలు ఏమైంది వారికి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? శ్రావణి గారు, కాస్త స్థిమితంగా ఉండండి. నేను చెప్పేది నిదానంగా అర్థం చేసుకోండి. తను ఒక పెద్ద మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అయ్యో, ఏంటండి ఏం చెప్తున్నారు మీరు? ప్లీజ్ ప్లీజ్ బీ కూల్. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. ట్రీట్మెంట్తో చాలా వరకు నయమవుతుంది. కేవలం మీ సహకారం కావాలి. తను సైకోటిక్ స్టేట్లో ఉన్నాడు. డెల్యూషన్స్, హాలుసినేషన్స్తో బాధపడుతున్నాడు. అంటే ఏంటి డాక్టర్? డెల్యూషన్స్ అంటే లేనిది ఉన్నట్టుగా నమ్ముతాడు గట్టిగా. అవి 2 టైప్స్ ఉండొచ్చు మెయిన్గా. గ్రాండియోసిటీ అని, పర్సిక్యూషన్ అని. గ్రాండియోసిటీ అంటే తనే గొప్పవాడని, అందరూ తన కంట్రోల్లో ఉన్నారని పూర్తిగా గట్టిగా నమ్ముతాడు. పర్సిక్యూషన్ అంటే అందరూ కలిసి తను చంపేయాలనుకుంటున్నారు, దానికి తగ్గ పనులు చేస్తున్నారని అనుకుంటాడు. వీటికి ఎన్ని రుజువులు చెప్పినా చూపించినా అతను నమ్మడు. అతను వేరే ప్రపంచాన్ని ఒకటి తయారు చేసుకొని దానిలో ఉండి ఆ భ్రమల నుండి బయటికి రాడు. అయితే ఇవన్నీ జరుగుతున్న విషయం తనకు కూడా పూర్తిగా తెలీదు. ఇదొక మెంటల్ ఇల్నెస్. అయ్యో దేవుడా! దీనికి ట్రీట్మెంట్ ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అయ్యో డాక్టర్, మా జీవితం ఇంతేనా? తను నా కోసం అన్నీ వదులుకున్నారు. కుటుంబాన్ని, కులాన్ని, మతాన్ని కాదని నన్ను పెళ్లి చేసుకున్నారు డాక్టర్. తనకిలా అయితే నేనెలా తట్టుకునేది డాక్టర్? ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కొంచెం ఓపిక్గా ఉండండి. ఈ టైంలో మీ హెల్ప్ చాలా అవసరం. మ్యాక్సిమం అతని నార్మల్ మనిషిని చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ డాక్టర్, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. ఆయన నా ప్రాణం డాక్టర్, ప్లీజ్ కాపాడండి. భలే వెరైటీగా ఉంది మేడం ఈ కేసు.
అలా ఫస్ట్ టైం నా దగ్గర తీసుకొచ్చారు ప్రియా. దాదాపు సంవత్సరం కష్టపడ్డాం. పూర్తిగా నయమైంది. తర్వాత వాళ్ళ ఆవిడ కూడా చాలా కోఆపరేట్ చేసింది. బిజినెస్ కూడా చాలా బాగా చూసుకున్నాడు. కానీ మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీనా? మళ్ళీ ఏమైంది ఈసారి మేడం? దాదాపు కట్టేసి తీసుకొచ్చారు ప్రియా. ఏమైందో చెప్పండి మేడం. ఏమండి లేవండి, కాస్త లేవండి, ఏమైనా తినండి. ఇలా అయితే ఎలా అండి? రోజు రోజుకి మీ ఆరోగ్యం పాడైపోతుందండి. నా మాట వినండి. శ్రావణి, కాసేపు ఆగవే, కొంచెం వదిలేసేయి, తర్వాత తింటాను లేవే. లేదండి, ఈరోజు మీరు ఎట్లయినా తినాల్సిందే. ప్లీజ్ అండి రండి. శ్రావణి, శ్రావణి, ఒక్క మాటే. నా ప్రాణంరా నువ్వు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా కోసం పుట్టిన దేవతవి శ్రావణి. శ్రావణి, శ్రావణి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ శ్రావణి. ఏమండి ప్లీజ్ అండి, కొంచెం తిందురుని సరే, రండి. నీకోసం. శ్రావణి, దాన్ని చూడు, దాన్ని చూడు, దాన్ని చంపేయి, దాన్ని చంపేయి శ్రావణి, దాన్ని చంపేయి, దాన్ని చంపేయి. అది అబ్బా, బొమ్మండి, నీకు అర్థం కావట్లేదు. సాలెపురుగు బొమ్మండి. ప్లీజ్, ప్లీజ్, నా వల్లగా శ్రావణి, అరే, దాన్ని చంపేయి, అది- దాన్ని చంపేవే. పక్కింటి పాప కిండర్ జాయ్ తిని వదిలేసి వెళ్ళిందండి. సాలెపురుగు బొమ్మ. అది అబ్బా, చూసి మీరు భయపడుతున్నారు. నీకు అర్థం కావట్లేదు, నీకు అర్థం దాన్ని కావట్లేదు. చూసి ఎందుకు మీరు అంతలా Please. భయపడుతున్నారు? అయ్యో మళ్ళీ అది బొమ్మ ఏమైంది కాదు. ఈయనకి? నేను రాను, మిమ్మల్ని చూస్తే నాకు నాకు బాగానే భయం ఉంది. వేస్తుందండి. నేను రాను, ఫస్ట్ నేను రాను. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ కా, నేను రాను, నాకు బాగానే ఉంది. నేను రాను, నేను రాను. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నేను రాను. ఏమైందండి? రే, నన్ను వదలండి రా, వదలండి రా. ఈ అమ్. ఓ, అబ్బా. ఓ. చూడండి డాక్టర్, నాకేం చేయాలో పాలుపోవడం లేదు. శ్రావణి తను ఆల్కహాల్, డ్రగ్స్కి పూర్తిగా బానిసయ్యాడు. విత్డ్రావల్స్తో బాధపడుతున్నాడు. దాంతో పాటు భయాలు తోడయ్యాయి. అంటే డాక్టర్, దీన్ని కాంప్లికేటెడ్ విత్డ్రావల్ అంటారు శ్రావణి. తను చిన్న విషయాలకి పెద్దగా అకారణంగా భయపడతాడు. లేని విషయాలు ఉన్నాయనుకుంటాడు. ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇదేం కర్మరా దేవుడా. ధైర్యంగా ఉండు శ్రావణి, ప్రయత్నం చేద్దాం. అయ్యో. రెండు టీ పాషా. ఏంటో మేడం, ఈ మనుషుల ఆలోచనలు ప్రవర్తనలు చాలా వింతగా ఉన్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును ప్రియా, మనుషుల అంతరంగం సముద్రం లాంటిది. దాని లోతుల్లో ఎన్నో అగాధాలు, చీకట్లు ఉంటాయి. తరచి చూడాలే కానీ ఎన్ని వింతలో. అవును మేడం, మీరు చెప్పింది నిజమే. మనుషుల సైకాలజీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకే సైకియాట్రీలో పీజీ సీట్ తీసుకుందాం. అందులో మీలాంటి గైడ్ దొరకడం నాకు చాలా అదృష్టం. ఇంతకీ అతని పరిస్థితి ఏమైంది మేడం? ఓ అదా, అప్పట్లో తన డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేశాం ప్రియా. చాలా సంవత్సరాలు బాగున్నాడు. హీ బికేమ్ ఆల్మోస్ట్ నార్మల్. దాని తర్వాత లాస్ట్ 6 months నుంచి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు. స్ప్లిట్ పర్సనాలిటీతో. హిమాలయస్ కూడా వెళ్ళొచ్చాడు. అతి కష్టం మీద అతని వెతి పట్టుకొని తీసుకురావాల్సి వచ్చింది. మళ్ళీ హిమాలయాలకి ఎందుకు వెళ్ళాడు మేడం? అక్కడేం చేశాడు? ఒకటే టైంలో డిఫరెంట్ వ్యక్తులుగా బిహేవ్ చేస్తుంటాడు. ఒక్కోసారి బాగా తెలివైన వాడిలా లాజిక్లు మాట్లాడతాడు. చాలా వేదాంతిలా మాట్లాడతాడు. మళ్ళీ అదే వ్యక్తి చిన్నపిల్లాడిలాగా క్రేజీగా బిహేవ్ చేస్తుంటాడు. ఇందాక చూసావుగా ప్రియా, తన చేతులకి గ్లౌస్ వేసుకొని అబ్సెసివ్ పర్సనాలిటీతో ఉన్నట్టు. ఆ బన్ పట్టుకొని బ్యాక్టీరియా మొత్తం తన చేతిలోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ పర్లేదు, ఈసారి బానే ఉన్నాడు.
అందరితో కలిసిపోతున్నాడు, అందరూ తన కంపెనీని ఎంజాయ్ చేస్తున్నారు. మరి మొన్న ఏంటి మేడం అంతలా భయపెట్టాడు? పోయిన జన్మలో గర్ల్ ఫ్రెండ్ అంటాడు, మేనక అంటాడు, ఏంటో ఏమో. ఓ అదే ప్రియా స్ప్లిట్ పర్సనాలిటీ అంటే. మరి అతను మంచి సరదా మనుషులే. రమేష్ గారు మందులు వేసుకున్నారా? మందులు సరిగానే వేసుకుంటున్నా, మందు కూడా సరిగానే తీసుకుంటున్నా. ఏంటి రమేష్ నువ్వు మారవా? ఐఎమ్ జోకింగ్ మేడం. మీ ట్రీట్మెంట్ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ పని చేస్తారా? పోయినసారి గొలుసులతో కట్టేసి చుక్కలు చూపించారుగా, ఈరోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారంటగా. సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అవును, నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నా ఇవాళ. యూర్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్, యూ కెన్ గో హోమ్ నౌ. అదేంటి డాక్టర్, ఈరోజు ఒక్కరే వచ్చారు? మీ అసిస్టెంట్, అదే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాలేదేంటి? కొంపతీసి పైకి పోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం జరిగిందో తెలీదా నీకు? లేదు డాక్టర్, తనకేమైంది? ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ అనుకుంటా. నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసింది. బహుశా లవ్ ఫెయిల్యూర్ ఏమో. లక్కీగా సేవ్ అయింది. అవునా? ఎలా ఉంది తనకి ఇప్పుడు? తను ఎక్కడుంది మేడం? ఇక్కడే రూమ్ నెంబర్ 205లో ఉంది. తనతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్. నో 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 ఛాన్స్. తను డిస్టర్బ్ చేయకు. అస్సలు డిస్టర్బ్ చేయను. అయినా తనతో నీకు పనేంటి? ఒక్క 2 మాటలు మాట్లాడతాను అంతే, డిస్టర్బ్ చేయను, ఇబ్బంది మాత్రం పెట్టను. ఎందుకంటే పిచ్చి పని చేసామంటే విసిగించను, కేవలం 2 మాటలు చెప్తాను అంతే డాక్టర్. ఏం చెప్తావేంటి? కొంపతీసి నీ పిచ్చి స్టోరీ చెప్తావా ఏంటి? సరే డాక్టర్, కాసేపు తన సంగతి పక్కన పెట్టండి. నాకు ఈ విషయం చెప్పండి, అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఈ జనరేషన్ వాళ్ళు మరీ ఇంత డెలికేట్గా ఎందుకు తయారయ్యారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇది ఎవరు తప్పు? వాళ్ళ తప్ప, మనందరి తప్ప? దీని గురించి ఎందుకు ఆలోచించాం మనం? మనకెప్పుడు గెలుపు గురించే ధ్యాస. ప్రేమలో సక్సెస్, జాబ్లో సక్సెస్, బిజినెస్లో సక్సెస్, కెరీర్లో సక్సెస్, సక్సెస్ సక్సెస్ సక్సెస్, ఇదే గోల. అంతేగాని ఓటమి ఎలా జీర్ణించుకోవాలో తెలీదు, ఓటమి నుండి పాఠాలు ఎలా నేర్చుకోవాలో తెలీదు. అంతెందుకు, బడికి వెళ్లే పిల్లవాడు క్లాస్లో ఫస్ట్ రాగానే వాని హీరోలా పొగిడేసి వాని అతి గారాబం చేయడం, అవసరం లేనివి కూడా ఇచ్చి ప్రేమను వెలకబోయడం, ఇది సరైన పద్ధతేనా? పొరపాటున నెక్స్ట్ వీడు ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఇక అంతే, వాడు ఏదో నేరం చేసినట్టు వాడిని చిన్నపోచడం, చులకన చేయటం, వేరే వాళ్ళతో కంపేర్ చేయటం. దాంతో వాడి పరిస్థితి ఎలా తయారవుతుంది? అసలు ఎవరైనా ఏదైనా విషయంలో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏమిటి? కాస్తంత ఓదార్పు, ధైర్యం చెప్పి 4 మాటలు. మీరు నిజమే చెప్తున్నారు రమేష్. దారుణం డాక్టర్. మీకు విషయం చెప్పనా? అసలు సక్సెస్ అనేది ఒక భ్రమ. అది కూడా కొందరికే వస్తుంది. ఆ కొందరికి కూడా అన్ని విషయాల్లో అన్నిసార్లు రాదు. ఎక్కువ మంది మామూలుగానే ఉంటారు. అసలు ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ లేదు డాక్టర్. చివరికి మనకు హాని చేసే పాము కూడా ఈ ప్రకృతి మరగడికి అవసరమే. అలాంటిది మనం దేనికి పనికిరాను అనుకోవడం వల్లే కదా వాళ్ళ జీవితాన్ని తుంచేసుకుంటుంది. అసలు మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? అసలు మన పిల్లలకి ఏం చెప్తున్నాం? ఎంతవరకు సక్సెస్ కెరీర్ అంటూ ఒక పిచ్చి ర్యాట్ రేస్లో పడేస్తున్నాం. పిల్లలకి ఫెయిల్యూర్ ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తున్నామా? లేదు కదా. దానివల్ల అయితే గెలుపు లేదా చావు అనే దరిద్రపు కంక్లూజన్కి వస్తున్నారు. దానివల్లే కదా ఇంత దారుణం. నువ్వు చెప్పింది కరెక్టే రమేష్. నీ మాటలు తనకి చాలా అవసరం. పద వెళ్దాం పద. ప్రియా, హలో చిన్న డాక్టర్ అమ్మా, ఎలా ఉన్నావు? మేడం ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? తనేమీ తీసుకురాలేదు, నేనే వచ్చాను. నీకేం పని లేదా? నాకంటే పిచ్చివాడు అని తెలిసి చూద్దామని వచ్చాను. ఎంతైనా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి కదా, పోయిన జన్మలో. సరే ఆపు నీ నాన్సెన్స్, వెళ్ళవతలకి. ఏ ప్రియా, ఏంటా మాటలు? ఏంటి మేడం, నా బాధలో నేనుంటే ఇతని కామెడీ ఏంటి? కామెడీ కాదు చిన్న డాక్టర్ అమ్మా, నీకు విషయం చెప్పనా? మనకు హక్కులేని పనిని మనం చేయకూడదు, కానీ మరి నువ్వు ఆ పని చేసావు. ఈ మాత్రం కూడా తెలీదా నీకు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం చేసావా? ఇప్పుడు నువ్వు చేసిన ఈ గొప్ప పనే నీ జీవితాన్ని నువ్వు కోరుకుని తెచ్చుకున్నావా? లేదు కదా. మరి దాని మధ్యలో ఎలా తుంచేద్దామనుకున్నావు? జీవితం అన్నది ప్రకృతి ప్రసాదించిన వరం. అది మనకు ఎలా ఇవ్వబడ్డా దాన్ని మనం స్వీకరించాలి, అంతేగాని దాన్ని మధ్యలో తుంచివేయకూడదు. మనకు ఆ హక్కు లేదు. నీ జీవితం నీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాజ్ టీజ్గా స్వీకరించాలి మనం. నేను ఎలా ఉంటేనే ఇష్టపడతాను, లేదంటే లేదు అని అనకూడదు. నా ఇష్టం. అదే నీ పిచ్చితనం. ఎందుకంటే ఏదో పర్పస్ కోసమే ప్రకృతి మనల్ని ఇక్కడికి పంపించింది. ఎలా ఉన్నా జీవితాన్ని జీవించాలి, జీవితాన్ని ప్రేమించాలి. లవ్ ఇట్, లివ్ ఇట్, ఫేస్ ఇట్, ఫైట్ ఇట్. either you get success or you get experience. That's all. Anything is okay.
రిమెంబర్ ఎనీథింగ్ ఈజ్ ఓకే బట్ నాట్ క్విట్టింగ్. ఎందుకంటే మనకు ఆ హక్కు లేదు. మనకు హక్కు లేని పని చేయకూడదు. అర్థమైందా? చెప్పడానికి అన్నీ బాగుంటాయి, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలానే వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఐ కెన్ అండర్స్టాండ్ ప్రియా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరినైనా లేదా దేన్నైనా ప్రాణం ఇచ్చేందుగా ప్రేమించకూడదు. అలాగే ఎవరినైనా దేన్నైనా ప్రాణం తీసే అంతగా ద్వేషించకూడదు. ఇది రూల్ అంతే. జీవితం అనేది దేనికి సమానం కాదు. లైఫ్ ఈజ్ అన్కంపేరబుల్. అది ఒక గిఫ్ట్. అంతెందుకు, నేనున్నానా? నాకన్నా పెద్ద వేస్ట్ ఎవరైనా ఉన్నారా? మరి నా కోసం మీరంతా కష్టపడడం లేదా? అలాంటిది నువ్వు నీ కుటుంబానికి, ఈ సమాజానికి ఎంత ముఖ్యమో ఆలోచించు. షేక్స్పియర్ ఏమన్నాడో తెలుసా? ఆల్ వరల్డ్ ఈజ్ స్టేజ్ అండ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ప్లేయర్స్. ఈ జీవితం అనే నాటకంలో మనందరం పాత్రధారులం. మన పాత్ర మనం పోషించి వెళ్ళిపోవాలి, అంతేగాని మధ్యలో మిడిల్ డ్రాప్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ఇంకో విషయం చిన్న డాక్టర్ అమ్మా, ఒక్క విషయం రాసి పెట్టుకో. నో బిగ్ రీజన్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ సూసైడ్. ఏ పెద్ద కారణం కూడా ఆత్మహత్యకి మినహాయింపు కాదు. అర్థమవుతుందా? మరి నువ్వు చేసిన పని ఏంటి? సరే, మేడం నన్ను డిశ్చార్జ్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను. ఈసారి నాకు ఏమైనా అయితే నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా నువ్వు పూర్వజంలో నా గర్ల్ ఫ్రెండ్వి కదా. మెనకో కూడా. చాలే, నోరు మూసుకో. ఫస్ట్ హెయిర్ గడ్డం తీపిచ్చమ్మా, చూడలేక సరే చచ్చిపోతున్నాం. అమ్మో, మా రాక్షసు వచ్చింది. ఈసారి ఏమైనా అయితే నేనే చూసుకుంటాలే మేడం. లేదు మేడం, నా ప్రాణం నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్ ప్రియా, బాయ్. మనసు చేసే ఈ విన్యాసాల్లో మనసుకు మనసే ఓదార్పు, మనిషికి మనిషే తోడు. కలైడోస్కోప్లో లాగా రంగురంగుల చిత్ర విచిత్ర చిత్త ఆకృతుల సమ్మేళనమే ఈ మానవ మస్తిష్కమనే కలైడోస్కోప్.